నమస్కారం అండి. నాడి వైద్యం. నాడి వైద్యం అనేది ఆయుర్వేదంలో ఒక టూల్ లాగా పనిచేస్తది. అంటే ఎలాంటి టెస్టులు లేకుండా వాత, పిత్త, కఫాని చూసి ఇది మాత్రమే కాకుండా పంచభూత తత్వాన్ని గూడంగా నాడిలోనే చూసి ఈ పంచభూత తత్వం నుంచి ఏర్పడ్డ ఈ మానవ దేహానికి ఎక్కడెక్కడ లోపాలున్నాయి. ఈ లోపాలని గుర్తించి వాళ్ళకు మూల కారణమైన ఆర్గాన్‌ని ఏ ఆర్గాన్ ఇంబాలెన్స్ అయిందనేది నాడి ద్వారా చూసి ఎలాంటి టెస్టులు లేకుండా వైద్యం చేయడం జరుగుతుంది. కానీ పూర్వం మనం కరెక్ట్‌గా ఒక 200 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఎలాంటి మోడర్న్ సిస్టమ్ లేదు. ఇలాంటి మోడర్న్ సిస్టమ్ లేని టైంలో మనం ఎలాంటి వైద్య విధానం ఉండిందనేది ఒక్కసారి అవగాహన తెచ్చుకుంటే ఈ ఆయుర్వేద వైద్యంలో మూలం అనమాట. ఈ మన భారతీయ సంస్కృతిలో ఆయుర్వేదం అనేది చాలా ఇంపార్టెంట్‌గా ఉండింది. అలాంటి వైద్య విధానం ఈరోజు కనుమరుగవుతున్న స్థితిలో కనిపిస్తుంది. అలాంటిది దాంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే నాడి వైద్యం అనేది అసలు ఈరోజు చేస్తున్నారా లేదా అనేది కూడా చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి అలాంటి వైద్య విధానం చేస్తూ మూల కణాన్ని కనుక్కొని వైద్యం చేయడం జరుగుతుంది. ఇలాంటి వైద్య విధానంలో ఎలాంటి టెస్టులు కానివ్వండి, ఎలాంటి ఎక్స్‌రేలు కానివ్వండి ఏమి అవసరం లేకుండానే వాత, పిత్త, కఫ కాకుండా పంచభూత తత్వాన్ని కూడా నాడిలోని చూసి వాళ్ళ ఎమోషన్స్‌ని కూడంగా వాళ్ళ ఎమోషన్స్ ఎలాంటి వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి, ఏ ఎమోషన్‌ని బేస్ చేసుకుంటే ఏ డిసీజ్‌కి మూల కారణం అవుతుందనేది కూడా కనుక్కొని ఎమోషన్స్ నుంచి కూడా రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేసి దాన్ని తగ్గించడం జరుగుతుంది. ఇది ఆయుర్వేద యొక్క గొప్పతనం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. థాంక్ యూ.